పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాటలు చూస్తే కోట, పని చూస్తే ఏం లేదు ఉత్తిది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహారం అలానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అనని విపరీతంగా విమర్శిస్తుంటారు. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత, పవన్ కళ్యాణ్ గారి బతుకెంత అని మనం అనలేంలే, అనొచ్చు కానీ అనుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ముందు నేనెంత, నా బతుకెంత అని మరి పవన్ కళ్యాణ్ గారికి అర్థమైద్దో అర్థం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర సీఎం, గట్టిగా 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టి కష్టపడి పార్టీని స్థాపించి 10 సంవత్సరాల్లోనే సీఎం అయినది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడో 14 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఒక పార్టీని తాకట్టు పెట్టుకొని ఇంకొక పార్టీ పెట్టి ఈ పార్టీ ఇంకొక పార్టీకి బానిసత్వం చేయడమే పనిగా పెట్టుకుంది పవన్ కళ్యాణ్ గారు. వాస్తవం కాదా? నేను అన్నది తప్ప? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజారాజ్యం పార్టీలో ఉండి ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత బయటకు వచ్చి జనసేన పార్టీ పెట్టి జనసేన పార్టీ కోసము కష్టపడుతున్న నాయకుల్ని కానీ టీడీపీ పార్టీకి బానిసత్వం చేయడానికి తయారైందనే చెప్పు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా నన్ను బండబూతులు తిట్టినా అంత మాత్రాన ఏమి ఇదవ్వదు. ఇదైతే వాస్తవమా కాదా? అలా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టి పాదయాత్రలు యాత్రలు చేసి ఈరోజు రాష్ట్ర సీఎం అయిన వ్యక్తిని నువ్వెంత, నీ బతుకెంత, నీ కెపాసిటీ ఎంత అని విపరీతంగా విమర్శిస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలకే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి కానీ నచ్చదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇంత దిగజారిపోయారో, రాష్ట్ర సీఎం గారి మీదనే నువ్వెంత, నీ బతుకెంత అని మాట్లాడే స్థాయికి వచ్చారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పట్టుదల పవన్ కళ్యాణ్ గారికి 1% ఉండదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎడ్జుతో పవన్ కళ్యాణ్ గారు నిలకలు లేని మనస్తత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పట్టుబట్టాడో, ఏదైతే మాట చెప్పాడో దానికి కట్టుబడి ఉండే నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయము నాకంటే జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి ఎక్కువ బాగా తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మాట చెప్పారనుకో దానికి కట్టుబట్ట, ఇప్పుడు చెప్తాడు రేపు మర్చిపోతాడు, దాన్ని పక్కకు పెట్టి వదిలేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఏదైనా ఒకటి చెప్పాడంటే దానికి 100% చేసేదాకా నిద్రపోడు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు, చెప్పిన దాన్ని చెయ్యడు, మర్చిపోతాడు, వెళ్ళిపోతాడు, కథం అంతే. ఇంకా కార్యకర్తలు, నాయకులు ఏం పట్టింగ్ లేదు. నేను ఎవరికైతే బానిసత్వంగా చేస్తున్నానో వాళ్ళ కోసమే నేను పనిచేస్తాననే నాయకుడు పవన్ కళ్యాణ్. కానీ ఈడ పవన్ కళ్యాణ్ గారే నీ జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర సీఎం గారిని ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణమో మీరే ఆలోచించండి. అవునా కదా? మరి నీవెంత, నీ బతుకెంత అన్న జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారంటే మిగతా వాళ్ళ చిన్న కార్యకర్తలని, నాయకుల్ని వాళ్ళని ఎన్ని మాట్లాడాలా? అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారు నోటుకుండా ఏ రోజైనా ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు లేదు. పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. ముందే ఏదైతే చిరంజీవి గారి పెట్టిన కానించి ఇప్పటికీ ఏదైనా సాధించాడా పవన్ కళ్యాణ్? కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ గెలవలేకపోయారు. ఆయన నిలబడ్డ నియోజకవర్గంలోనే ఓటే గెలవలేకపోయారు. పైపెచ్చి ఏమంటాడు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఇంత బలగం ఉంది, నేను ప్రపంచ దేశాల్లో నాకు అభిమానులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు అది ఉంది. కానీ చెప్పుకోవడానికే మాటలు తప్ప దేనికి ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలామంది సెల్యూట్ చేస్తారు. ఎందుకంటే ఆయన పడ్డ కష్టానికి ప్రతిరూపమే సీఎంగా వచ్చారని. అందులో వచ్చిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎట్టి పరిస్థితులు ఒమ్ము చేసుకోలేదు. ఏదైతే చెప్పిన మాటకి కట్టుబడి 100% నవరత్నాల్లో భాగంగా పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందించిన మన నాయకుడు జగన్మోహన్. అలాంటి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు ఎంత తీసేసుగా మాట్లాడతారంటే నాకే ఆశ్చర్యం అనిపించింది.